హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక నా వాయిస్ అయితే పూర్తిగా రాలేదండి జలుబుతో. అందుకని చెప్పేసి కొంచెం నా వాయిస్ అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇంక ఈరోజైతే నేను ఒక మంచి ప్లేస్‌కైతే ఇదైతే గురువారం తీసిన వీడియో. ఇది ఎక్కడ అంటే సింగోటం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇంకా అక్కడైతే మొత్తం చూస్తున్నాను. ఇక్కడ ఈ గుడి దగ్గర వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి పాదాలు ఉన్నాయంట. వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకా మేమైతే ఫస్టు నీళ్ళు కోనేరులోకి వెళ్ళి కాళ్ళైతే కడుక్కున్నాం. కడుక్కొని కొబ్బరికాయలు తీసుకొని అక్కడ లక్ష్మీ పాదాలను చూసి ఇంకా నెక్స్ట్ అయితే దర్శనానికైతే వెళ్తున్నాం. జాతర అయితే బుధవారం రోజు వరకే అయిపోయింది. ఇంకా మేము పబ్లిక్ లేకుండా చూసి కొంచెం తక్కువ ఉన్నప్పుడైతే వెళ్ళినాము. మేము ఎవరెవరం వెళ్ళామంటే మేము కంప్యూటర్ దగ్గర ఫ్రీ కంప్యూటర్ నేర్పిస్తారు నాగర్ కర్నూల్‌లో. అక్కడ ఒక 8 మెంబర్స్ అందరం కలిసి వెళ్ళినాం. అక్క ఎక్కడికైనా వెళ్దాం అందరం కలిసి అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళినాము. ఫైనల్‌గా అయితే సింగూటం లక్ష్మీనరసింహస్వామి దగ్గరికైతే వచ్చాము. నేనైతే ఎప్పుడూ రాలేదండి. ఎప్పుడు కూడా చూడలేదు. నేను మా చుట్టుపక్కల చూసింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితేనేమో గంగపురం, ఇంకా ఇక్కడికొచ్చేసి కుమ్మేర అంతే. ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఈ మధ్యనే శ్రీపురం అక్కడ వెళ్ళామంతే. ఇంకా ఫస్ట్ టైం అన్నట్టు ఇక్కడికి రావడం. గుడైతే చాలా బాగుంది. కొంచెం బాగానే డెవలప్ చేశారు. ఎందుకంటే ఉత్సవాలు బాగా జరుగుతాయి కదా అక్కడ సైడు కాబట్టి చాలా పబ్లిక్ వస్తారు ఉత్సవాలప్పుడు మాత్రం. ఆ జాతర 2-3 డేస్ ఫుల్ పబ్లిక్ ఉంటారు. అందుకని చెప్పేసి గుడి కూడా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఇప్పుడైతే గుడి మొత్తం చూయించాను కదా, ఇప్పుడైతే స్వామివారిని చూపిస్తాను చూడండి. నెక్స్ట్ స్వామివారు అయితే నిజంగా చాలా బాగుంది. అసలు నిజంగా నేను చిన్నగా ఎక్కడ ఉంటుందో అనుకున్నాను. ఫస్ట్ టైం చూసినాం కాబట్టి మనకు అంతగా తెలీదు కాబట్టి చాలా బాగుంది. నిజంగా నాకైతే బాగా అనిపించింది. మా రిలేషన్స్ కూడా ఉంటారు అక్కడ. మా చిన్నమ్మ వాళ్ళు సింగోటంలో ఒక మా అమ్మ వాళ్ళ చెల్లెలు అన్నట్టు బాబాయ్ కూతురు ఒక ఆమె ఉంటుంది. ఆ పక్కనే కల్వకుర్తి అని అక్కడ ఇంకొక చిన్నమ్మ ఉంటుంది. నేనైతే ఆ రూట్లో ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా మా చిన్నమ్మ ఇక్కడే ఉంటుంది, అక్కడ ఉండరు వాళ్ళు కాబట్టి. ఇంకా మేమైతే ఫైనల్‌గా దేవుడినైతే దర్శనం చేసుకొని బయటికైతే వచ్చినాం. ఇంకా ఇదండి మా గ్యాంగ్ అంతా మొత్తం. ఒక 8 మెంబర్స్‌మి. కానీ అందులో ఒకరిద్దరు మిస్ అయ్యారు. మేము మాత్రం ఫోటోస్ దిగినాం. ఇంకా తర్వాత గుడి మొత్తం మీకంతా చూయించాలని చెప్పేసి నేనైతే మొత్తం వీడియోలైతే తీసుకున్నాను. ఇంకా అక్కడ ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అన్నీ కూడా. ఇంకా బయటకైతే వచ్చేసినాము. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు లోపలికెళ్ళి బయటికి రావడానికి. ఇంకా జాతరలోకి అయితే వచ్చేసినాము ఏమైనా తీసుకుందామని చెప్పి. మేము వెళ్ళడమే లేట్ వెళ్ళినాము. నాగర్ కర్నూల్‌లోనే 12 అయ్యింది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి 2:30 అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకొని తొందరగా వెళ్ళిపోదాం మళ్ళీ చీకటి అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చాము కదా, మనకు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకా కుంకుమ అయితే తీసుకుందాం అని చెప్పి ఇంట్లో కూడా మాకు నిండుకుంది రెగ్యులర్గా పెట్టుకోవడానికి దేవుని దగ్గర ఉంటుంది కానీ అని చెప్పేసి నేను 20 రూపీస్‌ది కుంకుమ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పక్కలో షాపింగ్ అంతా ఉంటుంది. షాపింగ్ దగ్గరైతే పిల్లలందరూ చూస్తున్నారు. వాళ్ళకి నచ్చినవి ఏమేమో తీసుకోవాలని. ఇంకొంతమంది ఫొటోసు, గాజులు వాళ్ళకి నచ్చినవి వాళ్ళైతే తీసుకున్నారు. ఇంకా నేను ఇవన్నీ అయితే చూస్తున్నాను. ఇవన్నీ నేను ఏం తీసుకోనండి. ఎందుకంటే మా పిల్లలకు మొత్తం ఒక కట్టి పెడితే ఒక 2 సంచులైనయి. ఇంకా నేనైతే ఇట్లా మా ఆయన పిల్లలు లేకుండా వెళ్ళడం ఫస్ట్ టైం అన్నట్లు. ఇంకా మా పిల్లలకైతే చెప్పలేదు. మా ఆయనకైతే చెప్పిన. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదైతే మా అదే కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయి అయితే తీసుకుంది. ఇంకా మా పిల్లలకేమో నేను గాజులైతే తీసుకున్నాను. వాళ్ళకేం తీసుకోకపోతే బాగుండదని చెప్పి. ఇంకా గాజులు, కుంకుమ అయితే ఎక్కడికెళ్ళినా తీసుకుంటాము. ఇంక ఇక్కడ చూడండి చెరుకు గెలలైతే అసలు నిజంగా చాలా ఉన్నాయి అసలు. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెలీదు. ఇక్కడైతే ఏం చెరుకు తోటలు కూడా లేవంట. కానీ ఈ జాతరలో అయితే ఫేమస్ అంట. ఫస్ట్ టైం చూసిన నేను. ఏ జాతరలో కూడా అంతగానం చెరుకు గెలలైతే అమ్మరు. కానీ ఇక్కడైతే చాలా అమ్మిర్రు. నేను అక్కడ వీడియో తీస్తుంటే ఒక పెద్దమ్మ నన్ను బాగా తీయమ్మా అని చెప్పి అంటుంది. తనకి చెప్తున్నా నేను. ఇంకా మా వాళ్ళు చెరుకు రసం అయితే తాగుతున్నారు. నేను తాగలేదు. నాకైతే బాగా దగ్గు జలుబు ఉండి అసలు ఏం తినలేదు తాగలేదు అక్కడ. ఇంకా వాళ్ళు తాగుతుంటే నేనైతే చెరువును ఒకసారి చూసి వీడియో తీసుకుందామని వచ్చాను. చెరువు అయితే మా ఊరి చెరువులాగే చాలా పెద్దగా ఉంది అంటుంటేనే విన్నానండి ఎప్పుడైనా నేను. ఇప్పుడు అయితే డైరెక్ట్గా చూస్తున్నాను, నిజంగానే అనిపించింది. ఇంకా అక్కడ దగ్గరలో కనిపించిందే ఊరు అన్నట్టు. ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యాము. వాళ్ళు బస్ వస్తే బస్ ఎక్కేసి కొల్లాపూర్ వచ్చేసి అయితే మళ్ళీ నార్కల్ బస్ ఎక్కాము. ఇంకా కొల్లాపూర్ అంటేనే మామిడి చెట్లకు ఫేమస్. అసలు చూడండి మామిడి తోటలు ఎక్కడ చూసినా మామిడి తోటలే.
నిజంగా మన తెలంగాణలో ఇంత మంచి ఫేమస్ ప్లేస్ ఒకటి ఉంది అంటే మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన ప్లేస్ కొల్లాపూరు. ఇంత దగ్గరలో ఉన్న కొల్లాపూర్కి నేను వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం. నా వీడియో ఎలా ఉందో చివరి వరకు చూసి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.